ఎలాగా సేవ్ ద టైగర్స్ ఎంత పెద్ద హిట్ అయిందో ఆ వెబ్ సిరీస్ అందరికీ తెలుసు. మరి సేవ్ ద టైగర్స్ 2 సీజన్ నువ్వు చేయబోతున్నావు కదా! ఎలా ఉంది? షూట్ ఆల్రెడీ స్టార్ట్ అయిందా? ఎంతవరకు వచ్చింది? షూట్ ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఓకే. కూడా అయిపోయింది. యూ విల్ సీ ఇట్ ఇన్ 1-2 మంత్స్ మేబీ. ఓకే. యా, ఇట్ విల్ కమ్ అవుట్ అండ్ ఇట్స్ గోనా బి ఆసమ్. పార్ట్ 1 అనేది బిగ్ బ్లాస్ట్ అసలు యాక్చువల్‌గా అయితే. సీజన్ 1 అనేది. మరి సీజన్ 2 గురించి ఒక చిన్న హైప్ ఏదో ఒకటి ఇచ్చే నీ స్టైల్‌లో. అంటే దాంట్లో ఎమోషన్స్ ఉంటాయి, లైక్ కోపం ఉంటది. ఎలా అయితే మనం నార్మల్‌గా చూసే ఇట్లా అవును. భార్యాభర్తలు మూవీస్ ఉంటాయి కదా, నార్మల్ సిరీస్ ఇట్లా ఉంటాయి హ్మ్. కదా. దానికి త్రిబుల్ అంటే ఆ కామెడీ ఉంటది, ఎమోషన్ ఉంటది. అదే. అన్నీ మిక్స్ అయ్యి ఉండి లైక్ ఇది కూడా ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా ఉంటారు, హై క్లాస్ అంతే. పీపుల్ అందరూ కూడా అందరి ప్రాబ్లమ్స్ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్స్ ఇవి. అందరి ప్రాబ్లమ్స్ ఒకటే. అందరి లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయని అవును. చూపించడానికి అని అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు అందరూ కూడా. ఇప్పుడు 90s కావచ్చు, ఈ సేవ్ ద టైగర్స్ కావచ్చు కూడా 2 కూడా ఈ మిడిల్ క్లాస్ అనే కాకుండా ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఓన్ చేసుకునే క్యారెక్టర్స్ కావచ్చు, కాన్సెప్ట్‌లు అవన్నీ కూడా. మరి ఇలాగ నెక్స్ట్ ఇప్పుడు మీ ఇద్దరు బిగ్ స్టార్లతో చేశారు. వెంకటేష్ గారు, నాగార్జున గారు. ఇదే ఇంత పెద్ద స్టార్స్ నుంచి మీరు వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండేది? సెట్స్‌లో వాళ్ళందరూ ఎలా ఉండేవాళ్ళు? నాగార్జున సార్ గురించి చెప్పాలంటే హ్మ్. అసలు గోస్ట్ మూవీలో చేసినప్పుడు అవును. ఫస్ట్ టైం నాగార్జున సార్ని చూసినప్పుడు ఐ వాజ్ స్కేర్డ్. నేను చాలా భయపడ్డా. ఇంత పెద్ద హీరో ఎలా మాట్లాడగలుగుతా. ఐ వాంటెడ్ టు టేక్ అ పిక్చర్ విత్ హిమ్. హ్మ్. కానీ ఆయన దగ్గరికి అప్రోచ్ అవ్వగలుగుతానా? అంటే బాడీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది. ఇంకా ఐ వెంట్ క్లోజర్. సో హాయ్ అమ్మ అనుకుంటా చేసి మాట్లాడాడు, ఫోటో దిగాము. కాంప్లిమెంట్స్ ఇచ్చారు సార్ కూడా, బాగా చేస్తున్నావమ్మా, మంచి హిట్ కొడదాము, ఇట్లా ఆడియో రిలీజ్కి రా అమ్మా, ఇట్లా ఇంత అంటే వాళ్ళు వాళ్ళ ఆ, ఏమంటారు వాళ్ళు ఎంత పెద్ద హీరో అని అవును. చూడరు, అందరితో ఈక్వల్ గా ఉంటారు. ఆ లవ్ కానీ కేరింగ్ కానీ అందరితో ఈక్వల్ సింప్లిసిటీ. బాగుంటారు. వెంకటేష్ గారు కూడా అంతే. ఇంకా